మ్యాటర్లోకి వచ్చేస్తే మన నాగార్జున మావ ఒక సాంగ్తో వచ్చాడయ్యా. ఏం సాంగ్ అది? మంచి సాంగ్, బాగుంది. సార్కి తగ్గట్టు డ్యాన్స్ బాగుంది. మ్మ్. ఇక మనకి వీళ్ళకి బిర్యానీ తినాలంటే రెండు చేతులు కావాలి, అంటే థమ్స్అప్, అంటే షారుఖ్ ఖాన్ యాడ్ ఇచ్చిన. యాక్చువల్ యాడ్ కూడా బాగుంది అబ్బా నిజంగా. యాక్చువల్ షారుఖ్ ఖాన్ ఇంకా వేరే వాళ్ళు చేస్తారు. యాడ్ కూడా నాకు చాలా నచ్చింది నిజంగా. సో యాడ్ ఏంటంటే బిర్యానీ తినడానికి రెండు చేతులు కావాలి, అంటే బిర్యానీ తినుకుంటూ థమ్స్అప్ తాగడం. అప్పుడు చాలామంది కిక్ వస్తుంది. నాకు కూడా చాలా ఇష్టం, కాకపోతే అది హెల్త్కి మంచిది కాదు. సో డైట్, పొట్ట మెయింటెనెన్స్, అది ఇది అంటే యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను నేను. సో దానికోసం కొంచెం బాగుంటుంది, ఎప్పుడైనా ట్రై బాగుంటుంది యాక్చువల్గా. సో యాడ్ ఉంది. సో యాడ్ ప్రకారంగా చిన్న టాస్క్ జస్ట్ అది ప్రమోషనల్ టాస్క్ అది. జస్ట్ వీళ్ళ చేత ప్రమోషన్ చేపిస్తారు వాటికి, థమ్స్అప్కా, ఆ థమ్స్అప్కి. ఏ లేదు, నేను ఆల్తారా, నేను ఆల్తా, తనుజ నేను ఆల్తారా, నేను ఆల్తా అని గొడవ పెట్టుకుంది. సంజన గారు నేను ఆల్తాను గొడవ వేయడం పడినట్టు అనిపించలేదు నాకైతే. అంటే తనుజ బాగా అడిగిందిలే, మేము ఆడతామని. బట్ సంజన అంత అడిగినట్టు అనిపించలేదు. కానీ మొత్తం టాస్క్ అంతా అయిపోయిన తర్వాత బిర్యానీ వాళ్ళ, ఇప్పుడు భరణి టీం గెలిచిర్రు. ఎట్లా గెలిచిర్రు భరణి టీము? డెమోన్ పవన్, మన అక్క దివ్య నిఖిత అక్క కాయిన్స్ తీసుకొచ్చి ఇవ్వాలి. అదే సారీ, ఆ పేరు ఉంటుంది, ఆ పేరు నాకు గుర్తు అట్లా పేరు తీసుకొచ్చి అక్కడ సెట్ చేయాలి. పవన్ వచ్చి గురకాలి చేయాలి. సో పవన్ తీసుకెళ్ళి ఇచ్చాడు, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు గొడవ పడాలనుకుంటే ఎప్పుడు గొడవ పడాలి? టాస్క్ ఆడకపోతే నాకు ఇవ్వండి, ఎందుకు ఇవ్వ భరణి నాకు అని సంజన అక్క గొడవ పడాలి. ఎప్పుడు గొడవ పడుతుంది అక్క? ఎప్పుడు గొడవ పడుతుంది చెప్పు? వాళ్ళు టీం గెలిచిర్రబ్బా, మంచో చెడు అవుటో ఇటో ఎటో అటో లేటో గెలిచిర్రు. మంచిగా బిర్యానీ దొరకదబ్బా, బిర్యానీ వాళ్ళకి వాళ్ళు చేసుకున్న టేస్ట్ రాదు వాళ్ళకి. వాళ్ళు ఏదో చేసుకొని బిర్యానీ వచ్చిన బిర్యానీ మంచిగా తింటూ ఉంటే మంచిగా ఎంజాయ్ దాన్ని ఆస్వాదించుకుంటా అక్కడ తినే మన భరణి అన్న తిందురండి అని నోట్లో, అంటే భరణి అన్నకి నచ్చట్లేదు సంజన, అలా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. రాము తీసుకుపోయి వెళ్ళి ఇవ్వు సంజనకి అని అనొచ్చు. మనం పెట్టడానికి ఇప్పుడు ఒకరు తగ్గి ముందుకు వస్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? తినేసి మీరు అట్లా కాదు తర్వాత మాట్లాడుకుని తను ముందు మాట్లాడుతూ ఒకరు ఎప్పుడైనా ఒకరు తగ్గి ముందుకు వచ్చినప్పుడు మనం కొంచెమైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. మన గొడవ రైవల్వి అయిన తర్వాత అవతల కొంచెం తగ్గితే నువ్వు ఏం కలవమంటలేదు, జస్ట్ మొహం మీదేనా ఓకే చెప్పని చెప్తా. అలా అది తినే టైంలో మొత్తం చెడదొప్పింది పాప. వాళ్ళు తినబుద్ధి అవుతుంది అట్లా చేస్తే, తినబుద్ధి అవుతుంది. కానీ ఆడియన్స్ ఏమనుకుంటారు అని వాళ్ళకి బాధ. ఇప్పుడు ఇంత గొడవ జనకి మేము తెలిసినాక మనం తింటుంటే టెలికాస్ట్ చేస్తారు, ఎట్లా కనిపిస్తుంది ఏమో నాయన. మనస్ఫూర్తి తినేట్లేదు అది ఏంది? అది నువ్వు ఫుడీ, ఆలోచించాలి కదా కొంచెము. యాక్చువల్గా సంజన అక్కకు కూడా అబ్బాయి తినలేదని బాధ ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే ఫుడీ కాబట్టి. అండ్ క్రేవింగ్స్ ఉంటాయి మన ప్రెగ్నెంట్ అనేది అదే నార్మల్గా ప్రెగ్నెంట్కి క్రేవింగ్స్ ఉంటాయి. ఆర్డర్ కట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం జరిగిందబ్బా? ఇంకేం జరిగింది? మన నాగార్జున కూడా ఆడియన్స్కి అడిగారు ఏంది అంటే, నాగార్జున గారిది అది శివ మూవీ రిలీజ్ అవుతుందంట అని చెప్పాడు. మనం ఒక రీల్స్ చేస్తుంటాడు ఆ తండ్రి కొడుకులు, ఆయన కూడా వచ్చాడు. సో ఆడియన్స్కి కంటెస్టెంట్స్ గురించి ఎక్కువేం అడగలేదు. ఓకే బాగుంది అట్లా, అంటే ఆడియన్స్తో మాట్లాడడం కొంచెం నాగార్జున గారు. అండ్ అది స్టార్, అంటే స్టారా అంటే స్టారే నాకైతే. నాగార్జున గారు పెద్ద స్టార్. ఆయనకున్న కింగ్ అంటారు చూడి, ఆయన హిట్లు వచ్చినా ఫ్లాప్ వచ్చినా కింగే. నాగార్జున గారు ఆల్వేస్ కింగ్. అది కింగ్ అనేది వేరే వేరే పేరు తీసుకో, ఆయనకి ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కింగ్ అంటే గుర్తొచ్చేది నాగార్జున. ఆయన క్యాప్ట్ అంతే. ఆయన ఆయన అంతే అబ్బా. ఇక అతనికి ఆరా ఉంటుంది, ఆ ఆరాకి హిట్లు అవసరం లేదు, బ్లాక్ బాస్టర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. నాగార్జున అంటే నాగార్జున అంతే. చాలామంది హిట్ల కింగ్ అంతే, కింగ్. అతని యూత్లో ఉన్నప్పుడు అతను కొట్టేటోడు ఇవ్వలేడు అసలు. బాలీవుడ్, తమిళ్ అన్ని నాగార్జున హల్చల్ చేసిండు. అది వన్స్ ఎ కింగ్ ఆల్వేస్ ఎ కింగ్ అంతే. ఇక సో ఇక ముందుకి ఇక టాస్క్లోకి వచ్చేస్తే, ఇక మన నాగార్జున గారు వచ్చారు. ఫస్ట్ సంజన గారు ఫస్ట్ ఇట్లా బోర్డు తీసుకొని ఇట్లా వస్తాడు అనుకోండి నాగార్జున. అంటే బోర్డు తీసుకొస్తే అక్కడికి ఎట్లా పోతుందిరా కరెక్ట్గా? హౌస్లోకి ఎట్లా పోతుంది?
ఓకే. సంథింగ్ ఏదో ఫైర్‌తో వస్తాడంటే నార్మల్‌గా వచ్చిండు, మాట్లాడిండు. మన కెప్టెన్సీ మన రాము రాథోడ్‌ని బాగా అప్రిషియేట్ చేసిండు. యాక్చువల్లీ రాము రాథోడ్ చాలా జెన్యూన్ పర్సన్. టాస్క్‌లంటే బీభత్సం కాకపోయినా అతను ఇవ్వాల్సినంత వరకు అయితే ఇస్తారు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. కొన్ని అతను కన్‌ఫ్యూజ్ మైండెడ్ వల్ల కొంచెం అటు ఇటు అయినాయి గానీ, అతనికి పుల్లలు అదేం లేదు తనకి. యాక్చువల్లీ నాకు అంత బెస్ట్ కూడా ఎవ్వరు లేరు. ఇప్పుడేదో బర్నీ అన్న బెస్ట్ అయిందిగా, అంతకుముందు బెస్ట్ అయినట్టు లేరు. అంత అటు ఇటు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. లైక్ తనుజ తిట్టినా కూడా చిన్న పిల్లోడిలాగా తమ్ముడిలాగా పడతాడు నిజంగా. తనుజ ఏమన్నా సరే అయ్యో తనుజ మీద అరవడబ్బా ఎవరు నచ్చుతుంది వాళ్ళిద్దరు. నాకు తనుజ అరవాలి పడాలి అనిపిస్తుంది ఎవరు